డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం కలెక్టరేట్ వద్ద అంగన్వాడీల ధర్నా. ఉద్యోగ వేతనాలు పెంచాలి, మినీ సెంటర్లను మెయిన్ సెంటర్ గా మార్చాలి. అంగన్వాడీ వర్కర్స్ హెల్పర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షురాలు బేబీ రాణి రాష్ట్ర నాయకత్వం ఇచ్చిన పిలుపు మేరకు అంగన్వాడీ వర్కర్స్ హెల్పర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షురాలు బండి వెంకటలక్ష్మి అధ్యక్షతన పెద్ద ఎత్తున జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట ఆందోళన నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని ముఖ్య అతిథిగా బేబీ రాణి హాజరయ్యారు. ఈ సందర్భంగా బేబీ రాణి మాట్లాడుతూ రాష్ట్రంలో మినీ సెంటర్లను మెయిన్ సెంటర్ గా మార్చినప్పటికీ వారికి ఎంతవరకు పెరిగిన వేతనాలు ఇవ్వలేదని, మినీ సెంటర్లను క్వాలిఫికేషన్ లేదని పేరుతో మెయిన్ సెంటర్లుగా అప్డేట్ చేయలేదని, వీటిని వెంటనే మెయిన్ సెంటర్లుగా మార్చాలని డిమాండ్ చేశారు. అలాగే జిల్లా ప్రధాన కార్యదర్శి కృష్ణవేణి మాట్లాడుతూ ఉద్యోగులకు గ్రాడ్యుయేట్తో పాటు జీవో నెంబర్ 8 సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం క్లైడెన్స్ రూపొందించాలని, హెల్పర్లకు ప్రమోషన్లలో రాజకీయ జోక్యాన్ని నివారించి అర్హులకు ప్రమోషన్ ఇవ్వాలని కోరారు. అంగన్వాడీ వర్కర్ హెల్పర్ ప్రధాన డిమాండ్లు: అంగన్వాడీలకు కనీస వేతనం 26,000 ఇవ్వాలని, పెండింగ్ లో ఉన్న మినీ వర్కర్లకు క్వాలిఫికేషన్ రిలాక్సేషన్ ఇచ్చి మెయిన్ సెంటర్ గా మార్చాలని, హెల్పర్స్ కు ప్రమోషన్లకు నిర్దిష్టమైన గైడెన్స్ రూపొందించి అమలు చేయాలని యూనియన్ నాయకులు ప్రభుత్వాన్ని ప్రధానంగా డిమాండ్ చేశారు. అన్ని యాప్లు కలిగి ఒక యాప్ గా మార్చాలని, సెంటర్ నిర్వహణకు 5G ఫోన్లు ఇవ్వాలని, SRS రద్దు చేయాలని, గ్రాడ్యుయేట్లకు గైడ్ లైన్స్ రూపొందించి వేతనంతో కూడిన మెడికల్ లీవ్ ఇవ్వాలని, పెండింగ్ లోన సూపర్వైజర్ పోస్టులు వెంటనే భర్తీ చేయాలని, లబ్ధిదారులకు ఆయిల్, కందిపప్పు క్వాంటిటీ పెంచాలని, మెనూ ఛార్జీలు పెంచి ఉచిత గ్యాస్ చేయాలని, ఫ్రీ స్కూల్ బలోపేతం చేసి ఫ్రీ స్కూల్ పిల్లలకు తల్లికి వందనం పథకం అమలు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. లబ్ధిదారులకు కూడా అసలు మనం ఇచ్చే ఫీడింగ్, అంగన్వాడీలు ఇచ్చే ఫీడింగ్ చాలా పేద ప్రజలకి, ఎక్కడో చోటు పనులు చేసుకుని బ్రతికే వాళ్ళకి, అలాంటి వాళ్ళకి FRS పెడితే ప్రతిరోజు సెంటర్కి వచ్చి FRS ఎలా తీసుకుంటారని చెప్పి అడుగుతా ఉన్నాం. కాబట్టి లబ్ధిదారులకు FRS రద్దు చేయాలని చెప్పి, అలాగే ఈ జిల్లాలో ఖాళీగా ఉన్న అంగన్వాడీ వర్కర్ల హెల్పర్ల పోస్టులు వెంటనే భర్తీ చేయాలని చెప్పేసి, అలాగే అర్హులైన హెల్పర్లకి ప్రమోషన్లు ఇవ్వాలని చెప్పి ఇవాళ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. సంక్షేమ పథకాలు అంగన్వాడీ వర్కర్లకు వర్తింపు చేయట్లేదు. ఇవాళ 10,000 రూపాయలు జీతం తీసుకుని అమ్మఒడి లేదు, వాళ్ళ ఇంట్లో ఆటో డ్రైవర్కి ఇచ్చే సంక్షేమ పథకం లేదు. మొత్తం టోటల్ గా సంక్షేమ పథకాలన్నీ కూడా అంగన్వాడీలకు అమలు చేయట్లేదు. కాబట్టి ఈ డిమాండ్స్ అన్ని పరిష్కారం చేయాలని చెప్పేసి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. తక్షణమే ఈ సమస్యల మీద యూనియన్ నాయకులతో చర్చించి సమస్యలు పరిష్కారం చేయాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. నా పేరు కృష్ణవేణి, అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి.